ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించింది. న్యూ డిస్ట్రిక్ట్స్, కొన్ని జిల్లాల పేర్ల మార్పు, కొన్ని నియోజకవర్గాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేసే ప్రతిపాదనలపై చర్చలు జరుపుతోంది. అయితే ఇందుకు సంబంధించిన కసరత్తును ఈ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని తాజాగా సీఎం చంద్రబాబు డెడ్ లైన్ విధించారు. వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాలకు ప్రజల అభిరుచులు, డిమాండ్లకు అనుగుణంగా పేర్ల మార్పు వంటి వాటిపై కసరత్తు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇటీవల నియమించారు. ఈ వ్యవహారంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. దీనిపై ఆయన పలు సూచనలు కూడా చేశారు. వైసీపీ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చాలని, అయితే ప్రజల అభిప్రాయాలకు, స్థానికంగా ఉన్న సెంటిమెంట్లకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనివల్ల పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయని, ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో అయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తెర మీదకొచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు విఫలమైపోయిందని ఆరోపించారు. తాను ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు అనేక డిమాండ్లు తెర మీదకొచ్చాయని చంద్రబాబు చెప్పారు. ప్రజలకిచ్చిన హామీల మేరకు వారు కోరుకున్న విధంగా సరిహద్దులు నిర్ణయించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే మంత్రివర్గ ఉపసంఘం వేసినా ఇది ఎప్పుడో నివేదిక ఇవ్వడం కాదని, వచ్చే నెల రోజుల్లోనే పని పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకోవాలని సూచించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులతో చర్చించి కేవలం నెల రోజుల్లోనే తమకు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని ప్రకారం అవసరమైన చోట కొత్త జిల్లాలు, అలాగే జిల్లాలకు పేర్లు మార్పు, సరిహద్దుల ఏర్పాటు వంటి వాటిని నిర్దేశిస్తామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే ముఖ్యంగా బాలకృష్ణకు హ్యాట్రిక్ విజయం అందించిన హిందూపురం కొత్త జిల్లాగా ఏర్పడనుందని తెలుస్తోంది. అదేవిధంగా పల్నాడు జిల్లా పేరును నాయకురాలు నాగమ్మ, లేదంటే బ్రహ్మనాయుడు లేదా గుర్రం జాషువా పేర్లతో మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కొన్ని ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు రాయచోటినే కొనసాగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ జిల్లా పేరును ఆయన పుట్టి పెరిగిన నిమ్మకూరున్న ప్రాంతం ప్రస్తుత కృష్ణా జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇక అమరావతిని జిల్లాగా ప్రకటించడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు. ఇలా అనేక మార్పులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఓవరాల్ గా చూస్తే హిందూపురం, రాజంపేట, మార్కాపురం వంటి ప్రాంతాలను జిల్లాలుగా చేయాలన్న విజ్ఞప్తులున్నాయి. కొన్ని జిల్లాలకు పేర్ల మార్పు డిమాండ్లు కూడా ఉన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన జిల్లాల్లో ప్రధాన కార్యాలయాలు చాలా దూరంగా ఉన్నాయి. పాడేరు, అరకు వంటి చోట్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే విమర్శలొచ్చాయి. సీలేరు నుంచి అరకు వెళ్లడానికి 5 నుంచి 7 గంటల సమయం పడుతుంది. పోలవరం గిరిజన ప్రాంతాలతోనే ఓ జిల్లాను ఏర్పాటు చేసి గిరిజనులకు అందుబాటులో జిల్లా కేంద్రం పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది. గతంలో టీడీపీ హామీ కూడా ఇచ్చింది. వీటిపై నెల రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ వ్యవహారం అంత తొందరగా జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జిల్లాల సరిహద్దులు నిర్ణయించటం, మార్చడం అంటే 2-3 జిల్లాలకు చెందిన అధికారులు, కలెక్టర్లు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. దీనికి వారు కనీసం 5-6 రోజుల పాటు కసరత్తు చేయాల్సి ఉంటుంది. అనంతరం స్థానికుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టాలి. వారి అభిప్రాయాలు, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ప్రముఖుల పేర్లు, అదేవిధంగా స్థానికుల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన చేయాలి. దీనికి ఎంత లేదన్నా 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం వివాదంగా ఉన్న అన్నమయ్య జిల్లా, పల్నాడు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కోనసీమ, మన్యం జిల్లాల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ మార్పులు, చేర్పులు చేయాలంటే మరింత సమయం పట్టేలా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో రెవెన్యూ డివిజన్లను మార్చాలన్నా గ్రామ సభలను నిర్వహించి సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. అప్పటికి గాని విభజన ప్రక్రియ చేపట్టే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేటాయించిన నెల రోజుల సమయం సరిపోదని అంటున్నారు. చూడాలి మరి కొత్త జిల్లాల ఏర్పాటు, అలాగే పేర్ల మార్పు ఎప్పటికీ అమలులోకి వస్తుందో.